ఇక్కడ కూర్చోండి. మోకరించండి, అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకో. డేవిడు కళ్ళు మూసుకో. ఇట్లా అందరూ పైకి మోకరించండి. పైకి మోకరించాలా? ఓయ్ వినిపించండి మమ్మీ. మీరు కంటతోటి నేర్చుకోలేదు, ప్రార్థన చేయలేదు, పంపిరా వచ్చిన అందరూ నీ కళ్ళు తీసుకొని అందరూ కొడతాను. పంపిరా అందరు కళ్ళు మూసుకో. మోకరించాలా? కళ్ళు మూసుకుని చేతులు జోడించాలి. అందరూ ప్రార్థన ఆమె వరకు చెబుతారు. కృపా ప్రేమ తండ్రి, జీవన దేవాన్ని బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడు ప్రభావ, నమ్మదగిన తండ్రి, నీకు వేలాది తండ్రి. వారం అంతా కూడా ప్రభావ జనవరి మాసం అంతా కూడా మీరు కాపాడి భద్రపరిచినారు తండ్రి. దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫిబ్రవరి మాసంలోనైనా మొదటి ప్రభుదినాన్ని బట్టి దేవాలను స్థుతిస్తూ ఘనపరుస్తుంటున్నాం తండ్రి. మా మంచి కాపరిగా ఉంటూ దేవా మమ్మల్ని దకాలంతా కూడా ప్రభావ కాపాడి భద్రపరిచారు తండ్రి. దేవాలను బట్టి ప్రభావ నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నా యొక్క చిన్న బిడ్డను కూడా ప్రభావ మీరు కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు ప్రభావ. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిని చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఎవరైతే రాలేదో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించండి. పాటల ద్వారా మీరు స్థుతించి గణపరచడానికి సహాయించండి. ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాని వాక్యం ద్వారా కథ ద్వారా ప్రభావ చిన్న బిడ్డలతో మాట్లాడండి. తండ్రి వాక్యం కూడా ప్రభావ పోయిన వారం ఏదైతే చెప్పబడిందో ప్రభావ అది వారు చెప్పగలడుకు సహాయించి ఈ సమయంలో దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేయమని దేవా పిల్లలు అల్లరి చేయకుండా కలుగుతాను సహాయించండి. ప్రార్థించండి పెడుకున్నాను తండ్రి. ఆమె రే పైకి మోకరించండి అంటే ఇప్పుడు ఏం చూస్తున్నారా మీరు? ముసలోళ్ళు ఇది సార్ ఏం భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట పడు వచ్చా మీకు అందరికి? అందరికి బైబిల్ ఉన్నాయా? అందరికి బైబిల్ ఉందా మీ దగ్గర? బైబిల్ అందరికి ఇంకా ఇంకెవరైనా నీ బైబిల్ నీ బైబిల్ మమ్మీ దగ్గర మమ్మీ చదువుతా. నీ బైబిల్ మమ్మీకి కదా బైబిల్. మనం ఎందుకు వచ్చిన సందేశం వా మీ దగ్గర బైబిల్ నీకు బైబిల్ లేదా? ఉన్నాయి కదా చిన్న బైబిల్ ఉందా? ఇచ్చావు అప్పుడు ఇంట్లో ఉందా? తెచ్చుకోవాలి సరేనా? తీసుకెళ్ళా. నీకేది బైబిల్? బైబిల్ ఏది చూసుకో. బైబిల్ ఏదని అడిగి చెప్పాలా? ఉందా లేదా? ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినా? ఎందుకు వచ్చినా? నీ బయట ఏది? ఏది బయట? ఇట్లా లేదండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్కులు తీసుకెళ్తా, బ్యాగ్ తీసుకెళ్తా. ఏమేమి తీసుకెళ్తావు? రాయడానికి ఏం తీసుకెళ్తావు? బుక్ ఒకటి తీసుకోవచ్చు. అది తీసుకెళ్తావా? మర్చిపోతావా? మర్చిపోకుండా తీసుకెళ్తావా? తీసుకోకుండా ఏం చేస్తుంది టీచర్? సారా తీసుకోవచ్చు. నేను టీచర్ అండి. మరి పెన్ను, బుక్ అన్నీ తీసుకెళ్తావా? అన్నీ తీసుకెళ్తావా? రేపు నుంచి నువ్వు అసలు బ్యాగ్ తీసుకెళ్ళదు సరేనా? స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళదు, బుక్కులు తీసుకెళ్ళదు. డాడీకి మళ్ళా అన్నం పెట్టాలి. రేపు నువ్వు బుక్కులు తీసుకెళ్ళదు సరేనా? నువ్వు ఓన్లీ స్కూల్ ఫామ్ అది యూనిఫామ్ మాత్రం తీసుకెళ్తావా? డ్రెస్ మాత్రం వేసుకో, బ్యాగ్ తీసుకో సరేనా?
తీసుకోవాలా తీసుకోకూడదా? టైంలో పెట్టుకో. ఎందుకు టైంలో అవుతున్నా అసలు ఎందుకు చెప్పు. ఎందుకు ఎందుకు తీసుకుంటా? ఇంకొకసారి బయట అర్థమైందా? ఏం తీసుకురావాలి వచ్చినప్పుడు బయట కట్టుకొని రావాలా? బైబిల్ ఖచ్చితంగా లేదనుకో బైబిల్ ఖచ్చితంగా తీసుకురావాలి ఖచ్చితంగా అందరికి కూర్చొని పాట పాడుతుంది. బైబిల్ ఉంది కదా మీ అందరి దగ్గర? బైబిల్ ఎత్తి బైబిల్ పాట పాడు, సరేనా? మీ అందరి దగ్గర బైబిల్ ఉండాలి. సండే స్కూల్కి వచ్చిన దేవక మీరు రేపు ఆటలను తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా బయట ఉండాలి, బైబిల్ ఉండాలి. నేను అసలు సండే స్కూల్కి రాను. అదే చెప్పిన ఇప్పుడు రేపు ఆదివారం కానీ చాలా ఖచ్చితంగా కొడతాను. నేను ఏమనుకున్నాను చెప్పినా కదా బయట బయట తీసుకురా. అదే పని బయట 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 ఉండాలా, బైబిల్ ఉండాలి. సరే కూర్చో కూర్చో పాట పాడదాం. బైబిల్ ఎత్తి పైకి ఎత్తండి. బైబిల్ పైకి ఎత్తండి. లేయండి అందరు లేయండి. అందరు లేయండి పైకి. అందరు లేయండి పైకి. భలే బాలే మాట బంగారు తెలగా భలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాలి మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాలి మాట యేసు మాట భలే బాలే మాట బంగారు పైకి మాట యేసు మాట మలవాడు పెద్దది పైకి అందరు ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకోండి. పట్టుకోండి అందరూ ఇట్లా. భలే బాలే మాట బంగారు యేసు మాట పైకి ఎత్తురా. గట్టిగా గట్టిగా అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుకును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము కూర్చోవాలి. ఈరోజు లేవగానే ఉదయం ఎంతమంది ప్రార్థన చేశారు? ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? మళ్ళీ అయిపోయా. నీ అంతు ప్రేమిస్తున్నావు. ఎక్కిపెడతాను ఇప్పుడు ఇక్కడ ఆడదు. చదివికట్టు చదివికట్టు చిక్కే నీకు ఒకసారి చెప్పాలి.
మాట్లాడద్దు. పిల్లలము మేమందరం పాడవాళ్ళము. ఓయ్ పిల్ల ఆయన పిల్ల పేరు ఆడతారు ఆయన కదా చేసి నువ్వు మాత్రమే నువ్వు తెలుసా వెనక చూడద్దు. పాట పాడదాము. పిల్లలము మేమందరము నిన్ను స్తుతింపవచ్చితిమి, ప్రభువా నీవే నీతి రాజా, మహిమా ఘనత చెల్లింతుము. పిల్లలము మేమందరము నిన్ను స్తుతింపవచ్చితిమి, ప్రభువా నీవే. నువ్వు జరుగు. కీర్తన జరుగు. మీరు ఒక్కరికొక్కరు ఎవరు మాట్లాడరు. మళ్ళా పడతారు. పిల్లలము మేమందరము నిన్ను స్తుతింపవచ్చితిమి, ప్రభువా నీవే నీతి రాజా, ఘనత మహిమా చెల్లింతుము. మా పాపములు క్షమించి మా కొసగు ఆశీర్వాదం, మా పాపములు క్షమించి మా కొసగు ఆశీర్వాదం. సుందర మనోహర స్వర్గములు మమ్ముల ప్రవేశింపజేయు, సుందర మనోహర స్వర్గములు మాముల ప్రవేశింపజేయు. పిల్లలము మేమందరము నిన్ను స్తుతింపవచ్చితిమి, ప్రభువా నీవే నీతి రాజా. వాక్యపు ప్రార్థన సేవలో మా హృదయముల మార్చుము, వాక్యము ప్రార్థన సేవలో మార్చుము మా హృదయం. మారు కాళ్ళు చేతులు పాడుకొను మహిమా. ఏమైంది? తనకొచ్చి అందుకే जैसे घुसो వచ్చే పాట మీకు గట్టిగా గట్టిగా ఓయ్
watermelon, ఆమె పాడదాం. watermelon, pineapple, అందరూ నిలబడి నిల్చోండి. నిల్చోండి. నిలబడుకుంటా. ఆపేయాలా పడు watermelon, watermelon, pineapple, pineapple, banana. Watermelon, watermelon, pineapple, pineapple, banana, banana, fruits are love, fruits are love. God the Father, God the Father, God the Son, God the Son, God the Holy Spirit, God the Holy Spirit, 3 in 1, 3 in 1. And we are మళ్ళీ పాడు గట్టిగా పాడు కాజే watermelon, watermelon, pineapple, pineapple, banana, fruits are love, fruits are love. God the Father, God the Father, God the Son, God the Son, God the Holy Spirit, God the Holy Spirit, 3 in 1, 3 in 1. నా చిట్టి 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 చేతులతో చప్పట్లు కొట్టేను, నా చిన్ని నోడితో యేసయ్య పాట పాడేదా. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టేను, నా చిన్ని నోడితో యేసయ్య పాట పాడేదా. స్తోత్రం, స్తుతి స్తోత్రం, అంటూ చేతులు ఎత్తి ఆరాధించెదను. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించెదను. మళ్ళా నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టెదను, నా చిట్టి నోటితో యేసయ్య పాట పాడేదను. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టెదను, నా చిట్టి నోటితో యేసయ్య పాట పాడేదను. స్తోత్రం, స్తుతి స్తోత్రం, అంటూ చేతులెత్తి ఆరాధించెదను. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించెదను. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టెదను, నా చిన్ని నోరుతో యేసయ్య పాట పాడేదను. ఓరన్న అంటే ఓరన్న ఏసే ఆ దైవము చూడను చెప్తా ఓరన్న ఏసే ఆ దైవం మళ్ళీ ఏసే సాటి ఏసుకే సాటి ఎవరు లేరు ఓరన్న ఏసే ఆ దైవము చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా పవిత్ర జీవము అంటే ఇట్లా అన్నాను, తెచ్చాడన్నా అంటే ఇట్లా అన్నాను. అర్థమైందా? ఆదరించును
పలకండి. ఆదరించును ఆదరించును ఆదుకొనును. ఆదుకొనును పడదామా? ఓరన్నా ఓరన్నా యేసుకు యేసుకు సాటి వేరు లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్న వచ్చాడన్న పవిత్ర జీవము తెచ్చాడన్న తెచ్చాడన్న చరిత్రలోనికి వచ్చాడన్న వచ్చాడన్న పవిత్ర జీవము తెచ్చాడన్న తెచ్చాడన్న ఆది దేవుడు అద్వితీయుడు ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకొనును ఆదరించును ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసాటి ఎవరు లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా చూడన్నా. ఏం చేస్తున్నావు నిలబడమా? ఓ సరే. ఓరన్నా ఓరన్నా యేసాటి ఎవరు లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్న వచ్చాడన్న పవిత్ర జీవము తెచ్చాడన్న తెచ్చాడన్న చరిత్రలోనికి వచ్చాడన్న వచ్చాడన్న చరిత్రలోనికి వచ్చాడన్న వచ్చాడన్న పవిత్ర జీవము తెచ్చాడన్న తెచ్చాడన్న ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకొనును ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసాటి ఎవరు లేరెవరు లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఏబిసిడి పడదాం. పడు యాక్షన్ వద్దా ఎట్లా ఇవన్నీ చెప్పినా 1 2 3 4 5 6 ఇవన్నీ చెప్పినా మరి ఇవన్నీ చెప్పినా నేను దేవుడి బిడ్డనే చూస్తున్నావే నేను దేవుడి బిడ్డనే నేను దేవుడి బిడ్డనే నేను దేవుడి బిడ్డనే నేను దేవుడి బిడ్డనే డ్రమ్స్ కొట్టినా అని క్లాప్స్ కొట్టినా జై 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 హో చెప్పినా నేను దేవుడి బిడ్డనే నేను దేవుడి బిడ్డని తీర్చేందుకే నేను దేవుడి బిడ్డనే నేను దేవుడి బిడ్డనే నేను దేవుడి బిడ్డనే నేను దేవుడి బిడ్డనే డేవిడ్ ఎక్కడ చూస్తున్నా అందమైన సృష్టి అవ్వాలి. అయిపోయింది కదా పాట. అందమైన సృష్టిని ఆలయములలో అందమైన సృష్టిని ఆలయములలో ఎంతో వింతగా చేసెను మన పరలోకపు తండ్రి ఎంతో వింతగా చేసెను మన పరలోకపు
మంచిదైనట్టుగా దేవుడు చూచెను. అందమైన సృష్టిని 6 దినములలో, అందమైన సృష్టిని 6 దినములలో ఎంతో వింతగా చేసెను మన పరలోకపు తండ్రి. ఎంతో వింతగా చేసెను మన పరలోకపు తండ్రి. ఎవరు చేసే చుక్కలను 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 ఎవరు చేసే చుక్కలను 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 ఎవరు చేసే చుక్కలను పరలోకపు దేవుడు పరలోకపు దేవుడు. ఎవరు చేసే పూలను పూలను ఎవరు ఎవరు చేసే పూలను పరలోకపు దేవుడు పరలోకపు దేవుడు. ఎవరు చేసే పిట్టలను పిట్టలను పిట్టలని ఎవరు చేసే పిట్టలను పరలోకపు దేవుడు. ఎవరు చేసే చేపలను 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 ఎవరు చేసే చేపలను పరలోకపు దేవుడు పరలోకపు దేవుడు. ఎవరు చేసే నిన్ను నన్ను నిన్ను నన్ను నిన్ను నన్ను ఎవరు చేసే నిన్ను నన్ను నిన్ను నన్ను పరలోకపు దేవుడు పరలోకపు దేవుడు. ఇంకేం పాట ఇంకే పాటకి వేరే పాట వేస్తున్నాలో ఉన్నాడు నాకేం వచ్చు నీకు ఆ పాట నీకు అందరికి వచ్చా పాట ఏ ఆ పాట పాడు నువ్వు పాడు నువ్వు గట్టి పాడు. నాకేం భయము లేదుగా యేసు నాలో ఉన్నాడు నాకేం భయము లేదుగా యేసు నిన్నోడించాడు నిన్ను చిటుగా దొక్కాడు యేసు నిన్నోడించాడు నిన్ను చిటుగా దొక్కాడు. ఎందుకు తల ప్రాణం పోయగా తోకే నీకు మిగిలేదా సైతానా సాతానా పారిపో పారిపో యేసు నాలో ఉన్నాడుగా నాకేం భయము లేదుగా యేసు నాలో ఉన్నాడుగా నాకేం భయము లేదుగా. ఏం పాట ఏం చెప్పడం పాట ఎవరో తెలుసా
అది కాదు అది కాదన్నా. పరిశుద్ధులకి జీవాధిపతి అయిన యేసుకి పరిశుద్ధులకి జీవాధిపతి అయిన యేసునకే స్తుతి ఆరాధన. పరిశుద్ధులకి జీవాధిపతి అయిన యేసునకే మనసారా స్తుతింతును నా రక్షక. మనసాధారం నీవే ప్రేమమయుడా, మనసారా స్తుతింతును నా రక్షక. మనసారా నా ఆరాధన ప్రేమమయుడా. మహిమా ప్రభావములు నీకే చెల్లించు, మహిమా ప్రభావములు నీకే అర్పించు. ఒకసారి ఫస్ట్ నీకు చెల్లించు, రెండోది నీకు అర్పించు. మహిమా ప్రభావములు మహిమా ప్రభావములు నీకే అర్పించు. స్తుతి ఆరాధన పరిశుద్ధులకే జీవాధిపతి అయిన యేసునకే ఆరాధన. పరిశుద్ధులకే జీవాధిపతి అయిన యేసునకే. కొడుతుండు పిల్లలారలో పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలను. పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. ఆదాము హవ్వ వినలేదు, సాతాను వారిని మోసగించెను. ఆదాము హవ్వ వినలేదు, సాతాను వారిని మోసగించెను. యేసయ్య విచారించెను, యేసయ్యలో నుండి తోసివేసెను. యేసయ్య విచారించెను, యేసయ్యలో నుండి తోసివేసెను. పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు. పిల్లలారా లోబడుడి యేసయ్య
క్రమమే పాపానికి మూలము అవిధేయతపై విజయం యేసుకే మూలము ఆజ్ఞతే క్రమమే పాపానికి మూలము అవిధేయతపై విజయం యేసుకే మూలము పిల్లలారా లోబడుడి యేసయ్య మాటలకు పిల్లలారా లోబడుడి యేసయ్య జీవంలో మాట్లాడు తప్ప ఎవడను నా తండ్రి ఎదుకు రాడు తండ్రి ఎదుకు రాడు 14:6 పోయిన వారం కంటసాకి చెప్తున్నా 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని నా ద్వారానే తప్ప ఎవడు నా తండ్రి ఎద్దకు నా ద్వారానే తప్ప తండ్రి ఎద్దకు ఫస్ట్ తెలిసి నువ్వు చెప్తావా దేవుడు నీ పేరు జశ్వంత్ అంటే నా పేరు జశ్వంత్ తండ్రి నా తండ్రి యొద్దకు నా తండ్రి లేడు తండ్రి యొద్దకు రాను రానేరడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరన్నారు? ఇది చాలా ఈజీగా ఉంటుంది. దేనికి వెళ్ళకి నువ్వు సరేనా పడ్డమే దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం కీర్తన నేర్చుకోండి. తెలిసి నువ్వు లేదురా నువ్వు లేచి అందరూ పలకండి సరేనా అందరూ పలకాలి అందరూ పలకాలి నేనే మార్చే అందరూ పలకాల అందరూ పలకాలి అర్థమైంది అందరూ చేతులు పెట్టుకోండి
కట్టుకోండి అందరూ చేతులు. ఓయ్ చేతులు కట్టుకోండి. నేనే మార్గమును సత్యమును పలకాలి అందరూ. లేచినట్లే వరుసగా అందరూ పడుతుంది. అర్థమైందా? పలకాలి. వేసిదా డబ్బులు పలకండి అందరూ. ఇక్కడ చూడాలి, అందరు ఇక్కడ చూడాలి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. నా ఉందా నీ బైబిల్లో ఉందా అని మళ్ళా పలకండి అందరు. మీరు పలకట్లా వెనక్కి చూసి ఎవరు వెనక్కి చూసినా ఖచ్చితంగా పడతారు. నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తండ్రి వద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. అందరూ నేర్చుకునే వాళ్ళ కంటే ఏం చేయాలా? ఏం చేయాలి? కట్టుకోకని అందరూ ఫోన్ పడేస్తుంది. పోయిన వారమే మీరు అందరూ చేతులు కట్టుకోవాలి. చేసి ఆ పిల్ల గమ్మగా కూర్చోంది. నువ్వేంది? చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకోండి అందరూ. చేతులు కట్టుకోండి. నోటి మీద చేతికి చేతికి ఇక్కడ కట్టుకో. ఇక్కడ కట్టుకో. ఇక్కడ కట్టు. ముడి కట్టు. ముడి కట్టు. ఓకే కట్టుకో. జస్ట్ కట్టుకో. అయ్యే తాగాలి. పోయిన వారం కథ విన్నాం కదా మనం. ఏం కథ విన్నాం చెప్పండి. విన్నారా? వినలేదా? ఆదాము కథ విన్నాం కదా. ఇప్పుడు కూడా అదే కథ మనము విందాం. సరేనా? అదే కథనే విన్నాం. అయితే మనము పాపం చేసినట్లయితే ఎవరితో సాహసం చేయలేము? దేవునితో సాహసము చేయలేము. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు కదా. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన పాపము లేనివాడు కదా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. పాపము మనం పాపంలో జీవిస్తే, పాపంతో ఉంటే దేవుడు మనతో ఏం చేయడు? మాట్లాడు కదా. ఇక్కడ చూడాలి, మనం పాపం చేసినట్లయితే దేవుడు మనతో ఏం చేయడు? మాట్లాడు కదా. అందుకే ఆదాము అవ్వలు ఏం చేస్తారు? బెన్సే వదిలేమని చేతులు కట్టుకోండి అందరూ కదా. అందుకే ఆదాము అవ్వలు
పాపం చేస్తే దేవుడు ఏం చేసినాడు? అది వరకు దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు కదా. అది వరకు ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? దేవుడు అది వరకు రోజు మాట్లాడేవాడు కదా. ఎప్పుడైతే తినొద్దన్న పండును ఆదాము అవ్వలు తిన్నారో దేవుడు ఏం చేయలేదు, మాట్లాడటము లేదు కదా. ఇంకా దేవుడు ఏం చేసినాడంటే ఏదైనా యొక్క తోటలో నుంచి ఆదాము అవ్వలను ఏం చేసినాడు? పంపించి వేసినాడు కదా. ఏం చేసినాడు? ఏదైనా తోటలో నుంచి పంపించాడు. వారి యొక్క సంతానం కదా, వారికి పిల్లలు పుడుతూ వచ్చారు కదా. వారు పెద్ద పెరుగుతూ వచ్చినారు. వారి యొక్క కుమారుల పేరు ఏం పేరంటే హేబేలు, కయ్యోను, హేబేలు. ఎవరు? ఫస్ట్ కుమారుడి పేరు ఏం పేరు? ఫస్ట్ పెద్ద కుమారుడి పేరు ఏం పేరంటే కయ్యోను. పెద్ద కుమారుడి పేరు తర్వాత హేబేలు. వీళ్ళు ఆదాము అవ్వల యొక్క కుమారులు అన్నమాట. వీరు వారి పిల్లలే కాబట్టి వారు కూడా ఎలాగ జీవిస్తూ వచ్చినారు? పాపంలోనే వారు ఉంటూ వచ్చారు. అయితే హేబేలు ఎవరు? మీకు కథ వినాలని ఉందా లేదా? ఉంది కదా. మరి ఇక్కడ చూడాలి సరేనా. హేబేలు ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటే దేవుని భయము కలిగిన వాడు. ఆదాము అవ్వలు చిన్నప్పుడు చెప్పింటారు కదా యేసయ్య గురించి. చెప్పింటారా? అయితే వారు తప్పు చేశారు కానీ దేవుడు వారికి తెలుసు, సృష్టికర్త ఎవరో తెలుసు. వారు ఎవరికి చెప్పింటారు? హేబేలుకి చెప్పింటారు, కయ్యోను చెప్పింటారు కదా. మనం కొన్నిసార్లు మన ఇంట్లో మీరందరు చేతులు కట్టలేదనుకో, మీరు చేతులు కట్టమని చెప్పినా కట్టలేదనుకో దానికి మీరే బాధ్యత. అర్థమైందా? మీరే బాధ్యత. ఇక్కడ హేబేలు ఎలాగ జీవిస్తూ వచ్చినాడంటే దేవునికి ఇష్టమైన వాడుగా ఉంటూ వచ్చాడు. అర్థమైందా? మనము పాపం చేసినట్లయితే ఎక్కడికి వెళ్ళలేమంట? దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఇక్కడ ఈ బాబును చూడండి ఏం చేసినంటే తను పాపంలో తన యొక్క పాపం అనగా మురికి. ఏంటి పాపం అనగా? మురికి. లోకంలో మనం చేసే తప్పులన్నీ కూడా అవి దొంగతనము, మోసము, అబద్ధాలు, ఇవన్నీ కూడా ఏమంట? ఇప్పుడు నేను బిస్కెట్ ఎవరు కదా మంది బిస్కెట్ ఎవరు? నువ్వు మళ్ళీ ఇప్పుడు బిస్కెట్ నోట్లు పెట్టామని ఖచ్చితంగా కొడతాను నేను వచ్చిన. ఇక్కడ చూడాలా కథ వినా. మనం చేసే పాపము, దొంగతనము, అబద్ధాలు, మోసము కదా, అవిధేయత, మన మాట వినకపోవడం, అవన్నీ ఏంటివి? పాపం. అవన్నీ మన హృదయంలోకి వెళ్తే మన హృదయం ఏమైపోతుంది? మురికి అయిపోతుంది కదా. ఇప్పుడు మనం తెల్ల బట్టలు వేసుకున్నాం అనుకోండి, మీరు ఆడుకోవడానికి వెళ్తే ఏమైపోతుంది? ఏమైపోతాయి? బట్టలు మురికి అయిపోతాయి కదా. ఎందుకు? ఆ మురికి మన మీద దుమ్ము, మనం ఆడుకునేటప్పుడు మన చేతులు కొన్ని డస్ట్, మన డ్రెస్కి అయితే ఏమైపోతుంది? డ్రెస్ మురికి అయిపోతుంది కదా. అట్లనే మన హృదయం కూడా ఏమైపోతుంది? మనం చెప్పే అబద్ధాలు, మనం చేసే దొంగతనము, మోసము, అవన్నీ కూడా చేయడం ద్వారా మన హృదయం ఏమైపోతుందంటే మురికి అయిపోతుంది. చూసారా ఈ బాబు బట్టలు ఎట్లున్నాయి చెప్పండి? మురికి, చాలా మురికి అయిపోయినాయి. హృదయం కూడా అలాగే ఏమైపోయిందంటే మురికి అయిపోయింది కదా. మురికి అయిపోయింది. అయితే మన హృదయం మురికి అయిపోతే మన బట్టలు మురికైనాయనుకోండి సోపుతో ఉతుక్కుంటారు కదా, ఉతుక్కుంటాం. మన హృదయం మురికి అయిపోతే ఏం కావాలి? సబ్బు కావాలా? సర్పు కావాలా? కాదు. ఏం కావాలంటే యేసయ్య రక్తము కావాలి. ఏం కావాలి? యేసయ్య రక్తం కావాలి. ఇక్కడ ఈ బాబు ఏం చేస్తున్నాడంటే యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు. మందిరా సరే కూర్చో. యేసయ్య నన్ను కడుగు, నన్ను నీ రక్తంతో శుద్ధి చేయి ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంటే
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన వింటాడు కదా. దేవుడు మన ప్రార్థన వింటాడు. యేసయ్య నన్ను పాపిని, నా పాపాలు క్షమించేసే అంటే మన పాపములు దేవుడు క్షమించడానికి ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి? తన రక్తాన్ని కార్చినాడు. మన పాపములు క్షమించడానికి ఏం చేశాడు దేవుడు? యేసయ్య రక్తాన్ని కార్చినాడు. యేసయ్య బాబు ఇక్కడ ప్రార్థన చేస్తాను. యేసయ్య నేను నా పాపాలు క్షమించడానికి, నేను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి నేను ఎలా వచ్చాడంటే మరియమ్మ గర్భాన జన్మించాడు. తెలుసా మీకు అది? యేసయ్య ఏం చేశాడంట? మరియమ్మ గర్భాన ఈ లోకంలో జన్మించాడు. ఒక చిన్న శిశువుగా జన్మించాడు. ఒక చిన్న బాబులాగా జన్మించాడు కదా. ఆయన జన్మించినాడు, పెరుగుతూ వచ్చినాడు. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన యొక్క దినములన్నింటిలో కూడా బాల్యము నుండి కూడా ఆయన ఎలాంటి వాడు? మనలాంటివాడా? ఆయన పరిశుద్ధుడు. ఆయన మాటల్లో పాపం లేదు. కనబడాలి. యేసయ్య మాటలో పాపం లేదు. మనం చిన్నప్పటి నుంచి చెప్తాం కదా అబద్ధాలు. చిన్నప్పటి నుంచే అబద్ధాలు చెప్తాం, చిన్నప్పటి నుంచే దొంగతనం చేస్తాం, చిన్నప్పటి నుంచే మోసం చేస్తాం, చిన్నప్పటి నుంచే ఏం చేస్తాం? అమ్మ నాన్న మాట వినము కదా, అవిధేయత చూపిస్తాం. ఇంకేం చేస్తామంటే రే ఫోన్ పడుతుంది, ఇంకా మందిర తిరుగు. ఇంకేం చేస్తాం? మనము మాట వినము, అవన్నీ చేస్తాం కదా మనము. అయితే యేసయ్య ఈ భూలోకంలో ఎలాగ జన్మించాడంటే ఆయన పరిశుద్ధుడిగానే జన్మించాడు. ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు తన మాటల్లో కానీ ఏ విషయంలో కూడా ఆయన ఏం చేయలేదంటే పాపము చేయలేదు. ఆయన అంత పరిశుద్ధుడైన దేవుడు. అర్థమైందా? ఆయన ఏం చేస్తూ వచ్చినంటే మనలా కాదు, ఆయన పరిశుద్ధుడిగానే పెరుగుతూ వచ్చినాడు. మనం కూడా చిన్న వయసు నుంచి ఏం చేయకూడదు? దొంగతనము చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మోసము చేయకూడదు. ఇంకేం చేయాలంటే మనం మాట వినేవారముగా ఉండాలా, లోబడేవారముగా ఉండాలా, విధేయత చూపించేవారముగా ఉండాలా. మాటకి మనము విధేయత చూపించే వారముగా ఉండాలా. ఇంకా యేసయ్య ఈ బాబు ఏం చేస్తూ వచ్చినాడంటే యేసయ్యను నా పాపాలు క్షమించేసే అని అడుగుతూ వచ్చినాడు. యేసయ్య ఏం చేశాడంటే తన పాపాలని క్షమించినాడు కదా. యేసయ్య ఏం చేసినాడు? తన పాపాలని క్షమించినాడు. ఎలా క్షమించాడంటే ఈ బాబు చేతులతో చేసిన పాపానికి యేసయ్యకి ఏం కొట్టబడ్డాయి? చేతులు కొట్టబడ్డాయి, మేకులు కొట్టబడ్డాయి. కాళ్ళతో చేసిన పాపానికి ఏం చేయబడ్డాయి? కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. తలతో మనం ఆలోచిస్తుంటాం కదా, దొంగతనం ఎలాగ చేయాలా, మోసం ఎలాగ చేయాలి ఆలోచిస్తాం కదా. అవి తలతో చేసిన పాపానికి ఏం పెట్టబడింది? యేసయ్యకు ముళ్ళ కిరీటం పట్టబడింది. ఆయన ప్రక్కలో పొడిచినారు. ఆయన రక్తం అంతా కూడా కాల్చినాడు కదా. చనిపోయి సజీవుడిగా ఆయన లేచినాడు. అర్థమైందా? ఈ బాబు తను అడిగినప్పుడు యేసయ్య ఏం చేసినంటే తన పాపాలన్నీ కూడా క్షమించినాడు. ఏం చేసినాడు? క్షమించినాడు. తన బట్టలు ఎలా ఉన్నాయి? ఇక్కడ మురికిగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? దేవుని దగ్గరికి వచ్చినాడు కదా. దేవుని దగ్గరికి వస్తా ఉంటే ఆయన ఆ యొక్క బాబు బట్టలు ఏమైపోయినాయి? తన మురికి బట్టలు తీసివేయబడ్డాయి. ఏం చేయబడ్డాయంట? తన యొక్క మురికి బట్టలు తీసివేయబడ్డాయి. ఇప్పుడు ఏ వస్త్రం ధరించుకున్నాడు? తెల్లని వస్త్రము ధరించుకున్నాడు. ఈ యొక్క తెల్లని వస్త్రం ఏంటంటే రక్షణ వస్త్రము. ఏ వస్త్రం చెప్పండి? ఏ వస్త్రము? రక్షణ వస్త్రము. ఇంకేం వస్త్రం అంటే నీతి వస్త్రము, ఇంకా స్తుతి వస్త్రము. దేవుడు మన పాపపు బట్టలన్నీ కూడా తీసుకొస్తాడు. ఏం చేస్తాడు?
దేవుడు మన పాప బట్టలు తీసివేస్తాడు. తీసివేసి మనకేం బట్టలు ఇస్తాడంటే రక్షణ బట్టలు ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఈ బాబు అయితే ఎట్లా ఉన్నాడు అంటే పాపముతో కదా ఉన్నాడు కాబట్టి ఎంతో దుఃఖము బాధ కదా. ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, వాళ్ళు ఎట్లా ఉంటారు? సంతోషంగా ఉంటారా? ఏదైనా దొంగతనం చేశారనుకోండి సంతోషంగా ఉంటారా? చెప్పండి, సంతోషంగా ఉంటారా? ఉంటారు కదా. ఏముంటుంది వాళ్ళల్లో? ఏముంటుంది? భయం ఉంటుంది. ఏముంటుంది? భయము. నెమ్మది ఉండదు కదా. దుఃఖము, అమ్మో ఎవరు పట్టుకుంటారో, పోలీసులు పట్టుకుంటారేమో, లేదంటే ఆ ఇంటి వాళ్ళు చూస్తారేమో, నన్ను కొడతారేమో, నన్ను ఏం చేస్తారని ఏముంటుంది? భయము ఉంటుంది. అంటే పాపం చేస్తే ఏముంటుంది? పాపం చేస్తే ఏముంటుంది? భయం ఉంటుంది. ఇక్కడ ఆదాము అవ్వలు కూడా వారు పాపం చేసినప్పుడు ఏం చేశారు అంటే దాంకున్నారు. ఏం చేశారు? చెట్ల చాటుకి వెళ్ళి ఏం చేశారు? చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు. అర్థమైందా? ఇక్కడ ఈ బాబు కూడా ఎలా ఉన్నాడంటే ఎంతో దుఃఖముతో, బాధతో, వేదనతో కదా, ఎంతో విచారంగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే తన పాపములు యేసే దగ్గర ఒప్పుకున్నాడో, తన పాపములు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి కదా. ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. తన హృదయంలో ఉన్న పాపం అంతా కూడా ఎవరు తీసివేశారు? యేసయ్య తీసివేశాడు. యేసయ్య ఏం చేశాడు? ఏం చేశాడు? ఎందుకు కథ వద్దులే, సరేనా? అడిగి వెళ్దామా? మందిరంలోకి వెళ్దామా? నువ్వెందుకురా వాడి కాడికి మొదలెట్టి వాడి ఒళ్ళో పోయి కూర్చున్నాడు. ఇక్కడ చూస్తారు, చూడరు అందరూ. ఏమంట? బాబు ఎంతో విచారంగా ఉన్నాడు కదా. ఎప్పుడైతే యేసయ్య దగ్గర అడుగుతూ వచ్చినాడో తన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. బైబిల్లో కూడా రాయబడింది. ఏమని రాయబడిందంటే నీ పాపములు దూరంగా పారవేశాను. ఇంకేమంటాడంటే నీ పాపములు నా వీపు వెనుక వేసుకున్నాను అంటాడు. ఇంకేమంటాడంటే నీ పాపములు మరి ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను. మనం ఒక్కసారి యేసయ్య, నేను పాపిని యేసయ్య, నన్ను నీ రక్తంతో కడిగేసయ్య, నన్ను నీ బిడ్డగా చేసుకోయేసయ్య, ఇప్పటి నుంచి నేను ఏం చేయను? పాపము చేయను యేసయ్య అని అడిగితే ఆయన ఏం చేస్తాడంట? మన పాపములన్నీ కూడా దూరంగా సముద్రంలో ఏం చేస్తాడంట? దూరంగా పడేస్తాడంట. మనం ఏం చేయాలి? నేను పాపని యేసయ్య అని మనం పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడంటే మన పాపపు వస్త్రము, దుఃఖపు వస్త్రము అవన్నీ కూడా దేవుడు తీసివేసి ఏమిస్తాడంటే రక్షణ వస్త్రాన్ని. ఇక్కడ బాబు చూడండి ఎంతో సంతోషంగా ఎంతో మంచి వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు కదా. ఎంత మంచి వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. దేవుడు నీ నా పాపాలు క్షమించాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. అర్థమైందా? యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించాడు. నీ కొరకు నా కొరకు ఏం చేశాడంట? ప్రాణము పెట్టాడు. ఇంకేం చేశాడు? తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే యేసయ్య కొన్నాడంట. ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకు కొన్నాడంటే మనము పాపం చేశాం కాబట్టి. మనం పాపం చేసాం కదా. ఇప్పుడు మనం ఎవరికి దాసులము? పాపం చేసిన వారు ఎవరికి దాసులు అంటే సాతానికి దాసులు. ఎవరు? ఎవరికి దాసులు? పాపానికి, సాతానికి దాసులు. దాసులమైన మనలను యేసుప్రభువు ఏం చేశాడంటే తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మనం ఇప్పుడు ఎవరం చెప్పండి? ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే యేసుప్రభువును తమ హృదయంలో చేర్చుకుంటారో ఎవరు వాళ్ళు? దేవుని బిడ్డలు, దేవుని సొత్తు. వారు ఏం చేయబడ్డారు అంటే యేసుప్రభువు తన రక్తం అంతా కార్చి వారిని ఏం చేశాడు? కొన్నాడు. నిన్ను నన్ను ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. అర్థమైందా? యేసయ్య మనల్ని ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఈ బాబుని ఏం చేశాడు యేసయ్య? తన పాపములు క్షమించి తన రక్తంతో కడిగి తనని ఇప్పుడు ఏం చేసుకున్నాడు? తన బిడ్డగా చేసుకున్నాడు. ఇక్కడ రాయబడింది చూడండి, మీరు యేసు క్రీస్తును విశ్వసిస్తే
దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు. ఏమంట? మనల్ని ఇక్కడ చదవండి. ఇక్కడ మీరు ఎవరు కనబడితే వాళ్ళు చదవండి. యేసుక్రీస్తును విశ్వాసిస్తే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు. ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడంట. యేసు ప్రభువా, యేసు ప్రభువు నా కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడని మన విశ్వాసం ఉంచితే ఆయన ఏం చేస్తాడంట? మిమ్మల్ని అంగీకరిస్తాడు. అంటే తన బిడ్డలుగా మనల్ని ఏం చేస్తాడు? ఆయన అంగీకరిస్తాడు. అర్థమైందా మీకు? మనం ఎన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చినా మన పాపమును క్షమించకపోతే, యేసయ్య బిడ్డగా మనం ఈ లోకంలో జీవించకపోతే మనం ఒక దినము ఎక్కడికి వెళ్ళలేము? యేసయ్య దగ్గరికి వెళ్ళలేము. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళలేమా? యేసయ్య దగ్గరికి వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేమంటే మన పాపంలో ఏం చేయబడలేదు? క్షమించబడలేదు కదా. మన పాపంలో ఏం చేయబడలేదు? క్షమించబడలేదు. కనుక ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏం చేయాలి? యేసయ్య నేను పాపిని, యేసయ్య నన్ను నీ బిడ్డగా చేసుకునేసాయి. ఆంటీ రోజు చెప్తుంది కదా, రోజు చెప్పే మాటలే కదా అని విని ఇది వదిలిపెట్టారనుకోండి, మీరు యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకోలేదనుకో, ఎక్కడికి వెళ్ళరు? మీరు ఎక్కడికి వెళ్ళరు? దేవుని దగ్గరికి వెళ్ళరు. సాతాను మనల్ని ఏం చేస్తాడంటే పట్టుకునే ఉంటాడు. ఏం చేస్తాడు? మనల్ని పట్టుకునే ఉంటాడు. ఏ సాతాను మనల్ని పట్టుకునింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం? సాతాను ఎక్కడికి వెళ్తాడో అక్కడికే మనల్ని కూడా తీసుకెళ్తాడు. అర్థమైందా? వెళ్తారా మరి సాతానుతో పాటు? మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలమైతే సాతాను మన దగ్గర ఉండడు. యేసయ్య మన దగ్గర లేకపోతే ఎవరు వస్తారు? యేసయ్య బిడ్డలుగా అన్న ఉండాలా? ఎవరి బిడ్డలుగానే ఉండాలా? సాతాను బిడ్డలుగా అయినా మనం ఉండాలి. కంటతో వాక్యం చెప్పి ఇప్పుడు మీరు ఎవరి పిల్లలు? యేసయ్య పిల్లలు అయితే ఏం చేయాలి? మోకరించి యేసయ్య నేను పాపి, యేసయ్య నా పాపాలు క్షమించేసయ్య, నన్ను నీ రక్తంతో కడుగేసయ్య అని అడగాలి. కంటితో వాక్యం పలకాలి. ఎక్కడ చూడండి రా కండి, అందరూ కంటితో వాక్యం పలకండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు ఏరా మీరు చెప్తున్నారా నేనే చెప్తున్నానా? మీరు, మేము, ఇంకా నువ్వు, నేను, ఇంతేనా? మీరు పలకండి రా అన్న. కేతనా సరే కూర్చో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. 1 కొరింథీ 7వ అధ్యాయము 23వ వచనము. మళ్ళీ పలకండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. 1 కొరింథీ 7వ అధ్యాయము 23వ వచనము. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ముందు ప్రార్థన మోకరించండి. మోకరించండి, ప్రార్థన పెంచి మోకరించు. ఆమె చేద్దాం. మోకరించు అందరం. మోకరి పైకి. ఏది పడుకున్నారు? ఏంది మీరు పైకి మోకరించాలి. అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చెప్పే కదా, యేసయ్య నా బట్టలు కూడా మురికైపోయినా, యేసయ్య నా హృదయం మురికైపోయింది, మురికి హృదయాన్ని తీసివే ప్రభువా, నీ రక్తంతో కడుగు యేసయ్య, నన్ను పరిశుద్ధుడిగా చేయి ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకు యేసయ్య అని అడగాలి. అర్థమైందా? వాడు చెప్తున్నాడు. అర్థమైందా?
కళ్ళు మూసుకుంట్రా, కళ్ళు మూసుకుంట్రా. ఎన్నిసార్లు చెప్పాలా కళ్ళు మూసుకోమని? ఓయ్ కళ్ళు మూసుకుంట్రా. అరే కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోమన్నా తీయమన్నా? కళ్ళు మూసుకోవాలి. మీకు ఏసై కళ్ళు ఇచ్చాడా లేదా? కళ్ళు తీసేస్తే ఎట్టుంటుంది ఇప్పుడు? బాగుంటుంది కదా, బాగుంటుంది కదా. మరి దేవుడు కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, మంచిగా మనల్ని పుట్టించాడు. అలాంటప్పుడు మనం ఎలా చేయాలంటే కళ్ళు మూసుకోంటే మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి. ఏసయ్య నన్ను ఎంత చక్కగా పుట్టించావు ఏసయ్య, నాకు అన్నీ ఇచ్చావు ఏసయ్య, నీకు వందనాలు. నన్ను రక్షించేసయ్యా, నా పాపాలు క్షమించేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోవేసయ్యా, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టేసేయని మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అంతేకాదు మీకు కళ్ళు మూసుకొని నేను 4-5 సార్లు చెప్పినా మీరు అసలు కళ్ళు తెరుచుకొని చూస్తున్నాను. కళ్ళు మూసుకోవాలి. కృపా ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, నీ బంగారు పాదాల కథనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తున్నాను ప్రభా. ఇంతవరకు కూడా తండ్రి దేవా పాటల్లో మీరు తోడుగా ఉంటూ వచ్చినారు తండ్రి. దేవా కథ ద్వారా కూడా చిన్న బిడ్డలతోనైనా మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్న బిడ్డలు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా, రక్షణ దయచండి తండ్రి, మార్మల్స్ దయచండి నాయన, పాపక్షమాపణ అనుగ్రహించండి వారిని కూడా ప్రభాని తండ్రి. దేవాన ప్రభానైనా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నారు. పాపలు కూడా మీరు క్షమించండి ప్రభా, నీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. మీ బిడ్డగాను మీ సొత్తుగాను స్వకీయ సంపాద్యంగా ప్రభా బిడ్డలైన వారిని చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి ప్రభా, కృప చూపించండి. కంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. 1 కొరింథీ 7:23 రాయబడినట్లుగా ప్రభా మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని సెలవిస్తున్నారు తండ్రి. మీరు మీ సొత్తు కారుని ప్రభాన తండ్రి. దేవానాయన మనుషులకు దాసులు కాకుండా సెలవిస్తున్నారు తండ్రి. దేవానాయన వారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ప్రభా మనుషులకు ప్రభా దాసులుగా ఉండకుండా తండ్రి, సాతానికి వారి దాసులు కాకుండా ప్రభా మీకు దాసులే ఉన్నట్లుగా సహాయించు. బిడ్డలైన వారు మీరు ఆశీర్వదించిన దీవించండి. చిన్న వయసులో రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ దయచేయమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించాడు వేడుకున్నాను తండ్రి. మీరు అందరూ వీడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు, ఇంకా అది కళ్ళు తెరిచి చూస్తుంది. మీకు ఇందాక చెప్పి ఫోన్ ఆపేసి ఏం చేయాలి?